Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 45, verse 14. నేటి దినం ధ్యానం కొరకై యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం నుంచి తీసుకొనబడింది. They shall make supplication unto thee, saying, Surely God is in thee. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. The God of the Bible is the God of impossibilities. బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన అసాధ్యాలని సాధ్యం చేసే దేవుడు. God told Abraham while talking about the birth of Isaac in Genesis 18:14, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో ఇస్సాకు జననం గురించి అబ్రహాంతో దేవుడు ముందుగానే చెప్తూ వచ్చాడు. Is anything too hard for the Lord? దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? Jeremiah answered this question in his book in 32:17. ఇర్మియా 32:17లో ఇర్మియా దీనికి జవాబు అనుగ్రహిస్తూ వచ్చాడు. What Jeremiah says? ఏం చెప్తున్నాడు ఇర్మియా? There is nothing too hard for the Lord. ప్రభువునకు అసాధ్యమైనది ఏదైనా ఏదీ లేదు. The same truth we can see in the verse for our meditation today. ఇదే సత్యాన్ని ఈ దినం ధ్యానం కొరకే మనం చూడనై ఉంటున్నాం. When we think of the condition of the Israelites, ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని మనం చూస్తూ వస్తే they were in exile. వారు చూస్తే చెరలో ఉంటూ ఉన్నారు. And their situation was very pathetic. వారి యొక్క పరిస్థితి చూస్తే ఎంతో అధ్వానంగా ఉంది. And they were the least of the people of the world, and they were considered as least of all the people. వారు చూస్తూ వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజల కంటే చాలా తక్కువ వారిగా ఎంచబడుతూ వచ్చారు. And they were servants in the land of captivity. వారు చెరలో ఉన్న దేశంలో వారు ఎంతో బానిసలుగా ఉంటూ ఉన్నారు. They lost their national identity. వారు జాతీయ గుర్తింపును వారు పోగొట్టుకున్నారు. And their temple and the holy city both are in ruins. వారి యొక్క దేవాలయము వారి యొక్క పరిశుద్ధ పట్టణం కూడా పాడు చేయబడింది. Among the other captives of the nations, వారి దేశంలో ఉండే వేరే వారి చెరలో ఉన్నారు. వారిని చూస్తే they were in the lowest level when compared to the other people. వారితో వేరే వారితో పోల్చి చూస్తే వారు కూడా చాలా అధ్వానమైనటువంటి అధోగతిలో ఉన్నారు. But the remarkable feature of God's word of promise given through his servant Isaiah to these exiles was, ఈ చెరలో ఉండేటటువంటి వారికి తన యొక్క దాసుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, God wanted to reverse their position. God wanted to elevate them. దేవుడు వారి యొక్క పరిస్థితిని తారుమారు చేయనన్నాడు. దేవుడు వారిని హెచ్చించనై ఉంటున్నాడు. And Israel would again become the wealthiest and most powerful people. ఇశ్రాయేలు మరలా తిరిగి ఎంతో శక్తివంతమైనటువంటి వారుగాను ఐశ్వర్యవంతమైనటువంటి వారుగాను చేయబడుదురని. Ultimately, men of great stature would bow down to her. చిట్ట చివరికి ఏంటంటే ఎంతో గొప్పవారు అనేటటువంటి వారు కూడా వారి ఎదుట వచ్చి సాగిలపడేటటువంటి పరిస్థితి. And they will confess. వారు ఒప్పుకుంటారు. What is that? ఏంటని? Surely God is in thee. ఖచ్చితంగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అని. Often the prophet mentions about Egypt, Ethiopia and Sabeans in these chapters. ఈ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఐగుప్తు గురించి, సెబియా గురించి, ఇథియోపియా గురించి తరచుగా ప్రవచిస్తూ వస్తున్నాడు. And in chapters right from Isaiah 43:3. యెషయా గ్రంథం 43:3 నుంచి మనం చూస్తూ వస్తే these three countries illustrate the worldwide submission to Israel. ఈ మూడు దేశాలకి సర్వలోకంలో ఉండేటటువంటి వారందరూ, And those three countries represent that the whole world. ఈ మూడు దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే సర్వలోకానికి అవి ప్రతినిధిగా ఉంటూ ఉన్నాయి. And they are going to submit to Israel. వారు కలిసి వారందరూ ఇశ్రాయేల్కి లోబడేటటువంటి వారిగా ఉంటున్నారు. Yeah, that is only prevail during the messianic age. అది కేవలం ఆ యొక్క మెస్సియా కాలంలోనే ఉంటూ వచ్చింది. That is, it is going to happen during the 1000 years reign. అది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అది సంభవించనై ఉన్నది. And all nations will acknowledge the presence of the one and true God among his people Israel. ఈ ఇశ్రాయేల్ మధ్యలో ఉండేటటువంటి దేవుడే ఒక్క దేవుడే సర్వలోకానికి దేవుడని సర్వలోకంలో ఉండే వారందరూ కూడా గ్రహిస్తారు. Egypt symbolizes the world. ఈ ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. In this case we can say Egypt symbolizes the unconverted world. ఈ పరిస్థితిలో మనం చూస్తూ వచ్చినట్లయితే మార్పు లేనటువంటి లోకానికి సాదృశ్యంగా ఉంది అది. And if you see the Ethiopians, Sabeans and Egyptians, they were not only men of tall stature physically. ఈ ఇథియోపియా వారు, సెబియా దేశస్థులు, ఈ యొక్క ఐగుప్తు వారు చూసినట్లయితే భౌతికంగా చాలా స్థూలకాయం దేహదారుడిని కలిగిన వారు. And but they were also the men of power. అంత మాత్రమే కాకుండా వారు ఎంతో శక్తి కలిగినటువంటి వారు కూడా. They were merchants. వారు వ్యాపారం చేసేవారు. And at one time Egypt was thought to be a very powerful nation. ఒకానొక సమయంలో చూస్తే ఐగుప్తు ఎంతో శక్తివంతమైనటువంటి దేశంగా ఉంటూ వచ్చింది. It is very difficult to conquer the land of Egypt. ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకోవడం చాలా చాలా కష్టం.
చూస్తున్నాం. But God brought them low by using the Persian emperor Cyrus. ఈ పర్షియా రాజు అయినటువంటి కోరేషును వాడుకొని వారిని ఎంతగానో తగ్గిస్తూ వచ్చాడు. So we know that they were conquered by Cyrus. వారు ఈ కోరేష్ ద్వారా జయించబడుతూ వచ్చారని మనం ఎరుగుదాం. And then they were in chains. వారు ఇప్పుడు బంధకాల్లో ఉంటూ ఉన్నారు. All of these mighty men understood that Cyrus had the supernatural help from God. వారు అందరూ గ్రహించినటువంటి సంగతి ఏంటంటే ఈ కోరేష్కి మానవాతీతమైనటువంటి సహాయం ఉందని గ్రహిస్తూ వచ్చారు. So we understand this from prophet Isaiah's words in 44:28. ఈ మాటలు మనం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుంచి ఈ మాటలు మనం అర్థం చేసుకోగలం. See about Cyrus the Lord says, కోరేష్ గురించి ప్రభు చెప్తున్న మాట. I am reading that verse. నేను ఇప్పుడు ఆ వచనాన్ని చదువుతున్నాను. Thus saith of Cyrus, he is my shepherd, and shall perform all my pleasure, even saying to Jerusalem, thou shalt be built unto the temple, thy foundation shall be laid. కోరేష్తో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. God called Cyrus as the shepherd of his flock. కోరేష్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే నా మంద కాపరి అంటున్నాడు. God had a purpose in all of this. అందరి విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. God raised Cyrus to carry out this purpose of God. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు కోరేష్ని లేపుకుంటూ వచ్చాడు. And though Cyrus was not righteous, ఈ కోరేషు నీతిమంతుడు కానప్పటికీ but God clothed Cyrus in his own righteousness. అయితే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క నీతితో కోరేషుని కప్పాడు. God used him to set the Hebrews free for the reconstruction of the damaged temple. ఆ పాడు చేయబడినటువంటి దేవాలయాన్ని తిరిగి కట్టడం కొరకు ఈ యొక్క యూదుల్ని విడుదల చేయడం కొరకు దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చాడు. So Lord raised a king and redeemer who did not know God. దేవుడు ఎరగనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని ఆయన్ని లేవనెత్తాడు వారి ప్రజలు విడిపించడం కొరకు. The amazing thing about this king is, ఈ రాజు గురించి ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే this king's name was mentioned by the prophet Isaiah many years before his actual birth in this world. ఆయన ఈ లోకంలో నిజంగా జన్మించడానికంటే ఎన్నో సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ఈ రాజు పేరు దేవుడు ప్రస్తావించాడు. We all know Isaiah 46:10. మనకందరికి బాగా తెలుసు యెషయా గ్రంథం 46:10. What is that? ఏంటది? The God of the Bible knows the ending from the beginning. బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన ఆదిలోనే అంతమెరిగినటువంటి దేవుడు. So Cyrus decreed, he passed a decree to liberate Israel and to free them to go to their own land. ఈ కోరేష్ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని వారి దేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఆయన ఒక శాసనాన్ని చేస్తూ వచ్చాడు. And the books of Ezra and Nehemiah tell us that the temple and the holy city were able to be rebuilt again with the wealth taken from the royal treasury of the kings in line of Cyrus. ఈ ఎజ్రా తర్వాత నెహమ్యా గ్రంథాల్లో మనకి తెలియజేయబడుతున్నటువంటి సంగతి ఏంటంటే ఈ యొక్క రాజు యొక్క ధనాగారంలో నుంచి వచ్చినటువంటి ధనము తీసుకొని ఆ యొక్క దేవాలయాన్ని పాడైపోయిందాన్ని తిరిగి బాగు చేస్తారు కడతారని చెప్పబడింది. Oh, that is what Isaiah says. ఇదే యెషయా చెప్తూ ఉండేటటువంటి మాట. Wealth of the nations was placed before the feet of Israel. ఇశ్రాయేల్ యొక్క పాదముల దగ్గర సర్వలోకంలో ఉండేటటువంటి జనముల ఐశ్వర్యాన్ని వారి పాదముల దగ్గర పెడతారని రాయబడింది. That is what we sing also, you know. అదే మనం పాడుతూ ఉంటాం కూడా కదా. In that Telugu song స్వచ్ఛంద సియోను వాసి. స్వచ్ఛంద సియోను వాసి అని తెలుగులో ఉన్న సియోను గీతాల్లో జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును. That is what we sing. అది మనం పాడేటటువంటి ఆ పాట ఏంటంటే జనముల ఐశ్వర్యం నీ యొద్దకు తేబడును అని. So if we look a little deeper, మనం ఇంకా కొంచెం లోతుగా చూస్తూ we వచ్చినట్టు understand that Isaiah's prophecies extends far beyond the day of Cyrus. ఈ యొక్క కోరేష్ దినాల కంటే ఇంకా ముందుకి ఈ యొక్క యెషయా ప్రవక్తనం కొనసాగించబడుతూ వస్తుంది. His word, what he told is extended, his prophecy. ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఏముందో అది ఇంకా ముందు కొనసాగించబడుతూ వచ్చింది. Not only for the days of Cyrus, ఆ కోరేష్ దినాలకు మాత్రమే కాదు it కానీ is relevant even to our day. మన దినాలకు కూడా అది ఎంతగానో అది అన్వయించుకోదగింది. Yeah, the new and coming work will be much deeper and richer. రాబోయేటటువంటి ఆ యొక్క పని ఎంతో గొప్పదిగా ఎంతో ఐశ్వర్యవంతంగా ఉండేదిగా ఉంటుంది. In future, David's house is going to be rebuilt. రాబోయే దినాల్లో దావీదు యొక్క గృహం తిరిగి కట్టబడినై ఉన్నది. This will be accomplished by Messiah, the Christ, who will fulfill the promises given to Israel.
ఆ పనిని ఈ యొక్క మెషియా ద్వారా అది నెరవేర్చబడుతుంది. ఇశ్రాయేల్కి ఇవ్వబడినటువంటి ఈ ప్రవచనాలు ఇది నెరవేర్చబడబోతుంది. Lord Jesus Christ is going to fulfill them. యేసుక్రీస్తు ప్రభు వాటన్నిటిని నెరవేర్చనే ఉంటున్నాడు. At that time, the whole world will acknowledge that surely God is in Israel. అప్పుడు సర్వలోకం గ్రహిస్తారు కదా, నిశ్చయముగా ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అనే సంగతి. Oh, that is the promise for our meditation today. అదే మన నేటి దినం కొరకు ధ్యానం. అది From this we understand that God's saving work came through Israel. అది ఇశ్రాయేలు ద్వారానే దేవుడు యొక్క రక్షణ యొక్క శక్తి అనేది బయలుపరచబడుతూ It వచ్చింది. is revealed through His word that His saving work extends to all nations. అది తన యొక్క పని ద్వారా బయలుపరచబడింది. సర్వలోకానికి కూడా ఆ యొక్క రక్షణ అనేది బయలుపరచబడుతుందని. So at the end, dear child of God, ఈ చిట్టి చివరిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, are you like the Israelites who are in exile? ఆ చెరలో ఉండేటటువంటి ఇశ్రాయేల్ వారే మీరు ఉంటున్నారా? Have you become a servant to this world? మీరు ఈ లోకానికి దాసులుగా బానిసలుగా అయిపోయినారా? And from the history of Israelites, we understand that if we return to Him and start worshipping Him, He delivers us. ఇశ్రాయేల్ చరిత్ర నుంచి మనం గ్రహించేటటువంటి సంగతి ఏంటంటే, మనము తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని మనం ఆరాధించినట్లయితే ఆయన మళ్ళా మనల్ని తిరిగి విడుదల చేసి సమకూరుస్తాడని. He delivers us from our bondage and He liberates us. ఆయన మనల్ని ఏం చేస్తుంటే మన బంధకాల నుంచి మనల్ని విడిపించి మనకి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇస్తాడు. And the world around us, when they see this liberty, ఈ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని మన చుట్టూ ఉండే లోకం చూసినప్పుడు then they will acknowledge that the Lord is surely with us. ఖచ్చితంగా ప్రభు మనతో ఉన్నాడనే సంగతి వాళ్ళు గ్రహిస్తారు. Then none can stand against us. అప్పుడు మన ఎదురుగా ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. The whole world will fall prostrate before the God Almighty and worship Him. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని ఎదుట వారు సాగిలపడి ఆయన ఆరాధన చేస్తారు. Therefore, don't get discouraged. కాబట్టి ఏ విధమైనటువంటి నిరాశ, నిస్పృహలొద్దు. The hour of our deliverance is very near. మన ఆ విడుదల గడి అనేది బహు సమీపంగా ఉన్నది. Oh, these are parts of God's surprising strategies. ఈ దేవుని యొక్క ఎంతో ఆశ్చర్య కల్పించేటటువంటి పన్నాగాల్లో ఇది ఒక భాగము. And His ways are higher than our ways. ఆయన యొక్క మార్గాలు మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. Never lose hope. ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. May God help us to understand that He is the God of impossibilities. ఆయన అసాధ్యాల్ని సాధ్యం చేసేటటువంటి దేవుడు అనేటటువంటి సంగతి మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం His చేసుకోవాలి. ways are always higher. ఆయన యొక్క మార్గాలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. The Lord wants to teach to the whole world that the true God is among Israel. ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి సంగతి దేవుడు సర్వలోకానికి ఆయన బోధించిన You and I are the New Testament Israel. నీవు నేనే నూతన నిబంధన ఇశ్రాయేలీ. Are we not privileged people? మనం ఆధిక్యత కలిగిన When ప్రజలు we are కాదంటారా? born again, మనం తిరిగి జన్మించినప్పుడు the Lord want to use you and me to tell to the whole world that the Lord is among us. మన మధ్యలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి సంగతిని దేవుడు చెప్పడం కొరకు నిన్ను నన్ను సర్వలోకానికి ఆయన వాడుకొని He is ఉన్నాడు. the God of wonders ఆయన అద్భుతాలు చేసే దేవుడు. and He is the God of impossibilities. ఆయన అసాధ్యాల్ని సాధ్యం చేసే దేవుడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు how తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, what wonderful plans Thou art having towards us. మా పట్ల నీవు ఎంత అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు ప్రభా. When we are saved, మేము రక్షించబడినప్పుడు, when we become the New Testament Israel, మేము నూతన నిబంధన ఇశ్రాయేల్ అయినప్పుడు, Thou want to show to the whole world around us that Thou art the true God and Thou art there in our midst. నీవే నిజమైనటువంటి దేవుడని, నీవు మా మధ్యలో ఉన్నావు అని సర్వలోకానికి ప్రభు నువ్వు చూపించాలనుకుంటున్నావు. నీకు వందనాలు. What a wonderful plan. ఎంత అద్భుతమైన We ప్రణాళిక. are privileged people. మేమెంతో ఆధిక్యత కలిగిన Thou ప్రజలు. hast chosen us before the foundation of the world to carry out this plan. ఈ యొక్క ప్రణాళికను ముందు కొనసాగించడం కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. Like Cyrus, we are also born in sin. కోరేషు వల్లే మేము కూడా పాపంలో పుట్టిన వారమే. Lord, we thank You for Thy plans. ప్రభా నీ ప్రణాళికలు బట్టి నీకు వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.